లో చేరికపై నల్లారి వైఖరి ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అందరికీ బాగా సుపరిచితం. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాష్ట్రాన్ని అర్థం లేకుండా విభజిస్తే వచ్చే కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పారు. తర్వాత కాంగ్రెస్ పార్లమెంట్ హౌస్ డోర్స్ మూసేసి రాష్ట్రాన్ని విభజించారు. ఈ విషయంపై కిరణ్ కుమార్ వ్యతిరేకించి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. పోయిన ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పార్టీ ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. దీని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గత కొన్ని రోజులుగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి కూడా బాగాలేదు. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఏపీలో మళ్లీ తిరిగి కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఆయన ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ చాందిని కూడా కలిసి వెళ్లారు. ఇప్పుడు మరో విషయం ఏంటంటే నల్లారి ఈ నెలలోనే మళ్లీ కాంగ్రెస్ లో జాయిన్ కాబోతున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కిరణ్ కుమార్ రెడ్డి తాను ఇంకా చేరికపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. Subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe to Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. 'Cause I don't fucking care.